యంగ్ టైగర్ ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా దేవరా సినిమా నుంచి ఓ పాటను విడుదల చేస్తున్నారని కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. అవి నిజమే అని మూవీ టీం కూడా కన్ఫర్మ్ చేయడమే కాదు, బర్త్డే కంటే ఒక రోజు ముందే పాటను విడుదల చేస్తున్నామని చెప్పారు. ఇంతకీ ఎన్టీఆర్ బర్త్డే ఎప్పుడో తెలుసు కదా? ఎస్, ఈ నెల 20న. సో పాట 19నే వస్తుందని అర్థమైంది కదా. అయితే ఈ సాంగ్ ఎలా ఉంటుంది అనే ఆరాలు కూడా అప్పుడే స్టార్ట్ అయ్యాయి. చాలా వరకు ఎక్కువ మంది గెస్ చేసినట్టుగానే ఇది హీరో క్యారెక్టరైజేషన్ గురించి చెప్పే పాట అని లేటెస్ట్ గా రిలీజ్ చేసిన ప్రోమో చూస్తే అర్థమవుతుంది. ఆల్ హెయిల్ ది టైగర్ అంటూ ఇంగ్లీష్ ర్యాప్ రేంజ్ లో ఈ పాట ఉంటుందని ప్రోమో చెబుతోంది. ప్రస్తుతానికి దీన్ని ఫియర్ సాంగ్ అంటున్నారు. దేవరా అంటే ఎవరికి ఎంత భయం, అతను ఎందుకంత భయం క్రియేట్ చేశాడు, దేవరా సంహారం ఎలా ఉండబోతోంది అనే కోణంలో ఈ సాంగ్ సాగుతుందని ఈ ప్రోమో చెప్పకనే చెబుతోంది. ఇక అన్నిటికంటే ముఖ్యంగా ఈ పాట కోసం ఎంత ఎదురు చూస్తున్నారో, ఈ సాంగ్ తో దేవరకు ఎంత ఎలివేషన్ ఇవ్వబోతున్నాడు అని మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ కోసం కూడా అంతే ఎదురు చూస్తున్నారు అనేది నిజం. కొన్నాళ్ళుగా అనిరుద్ కొడితే నార్మల్ మూవీస్ కూడా ఓ రేంజ్ లో ఎలివేట్ అవుతున్నాయి. ముఖ్యంగా హీరోల ఎలివేషన్ గురించి అయితే చెప్పనే అక్కర్లేదు. ఆ రేంజ్ లో అరాచకం చేస్తున్నాడు. జైలర్, జవాన్ సినిమాల సక్సెస్ లో మేజర్ షేర్ అనిరుద్ ఆర్ఆర్దే అంటే అతిశయోక్తి కాదు. షూటింగ్ ఇంకా బ్యాలెన్స్ ఉంది కాబట్టి కేవలం లిరికల్ సాంగ్ మాత్రమే వస్తుందనుకున్నారు. అలా ఏం కాదు, వీడియోస్ కూడా ఉంటాయని, ఈ వీడియోస్ లో అనిరుద్ కూడా కనిపించబోతున్నాడని తేల్చేశారు. ప్రోమో చూస్తుంటేనే గూస్ బంప్స్ వస్తున్నాయి. ఇంకా పాటతో ఫ్యాన్స్ కు పూనకాలి అనుకోవచ్చు. ఎన్టీఆర్ రేంజ్ ఆర్ఆర్ఆర్ తర్వాత మారింది. ఆ రేంజ్ ను నెక్స్ట్ లెవెల్ కు తీసుకువెళ్లేలానే ఈ దేవరా ఉండబోతోందని కొన్నాళ్లుగా చూస్తూనే ఉన్నా. కోటాల శివ డైరెక్షన్ లో ఎన్టీఆర్ నటిస్తున్న రెండో సినిమా కావడం, వీరి కాంబోలో ఆల్రెడీ వచ్చిన జనతా గ్యారేజ్ బ్లాక్ బస్టర్ అయి ఉండటంతో అంచనాలు కూడా ఓ రేంజ్ లో ఉన్నాయి. ఇక బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్, బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ నటిస్తుండటం మరింత హైప్ తెస్తోంది. మొత్తంగా ఎన్టీఆర్ బర్త్డే కు పర్ఫెక్ట్ సాంగ్ గా ఈ పాట ఉండబోతోందని ఫిక్స్ అయిపోవచ్చు. అనిరుద్ కూడా ఈ మూవీ కోసం స్పెషల్ ఫోకస్ చేశాడట. మరి ఆ ఫోకస్ రేంజ్ ఎలా ఉండబోతోందో పాట వస్తే పూర్తిగా తెలుస్తుంది. మొత్తంగా దేవరా సృష్టించబోయే సునామీకి వార్నింగ్ లాంటిది ఈ పాట అనుకోవచ్చు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా దేవరా సినిమా నుంచి ఓ పాటను విడుదల చేస్తున్నారని కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. అవి నిజమే అని మూవీ టీం కూడా కన్ఫర్మ్ చేయడమే కాదు, బర్త్డే కంటే ఒక రోజు ముందే పాటను విడుదల చేస్తున్నామని చెప్పారు. ఇంతకీ ఎన్టీఆర్ బర్త్డే ఎప్పుడో తెలుసు కదా? ఎస్, ఈ నెల 20న. సో పాట 19నే వస్తుందని అర్థమైంది కదా. అయితే ఈ సాంగ్ ఎలా ఉంటుంది అనే ఆరాలు కూడా అప్పుడే స్టార్ట్ అయ్యాయి. చాలా వరకు ఎక్కువ మంది గెస్ చేసినట్టుగానే ఇది హీరో క్యారెక్టరైజేషన్ గురించి చెప్పే పాట అని లేటెస్ట్ గా రిలీజ్ చేసిన ప్రోమో చూస్తే అర్థమవుతుంది. ఆల్ హెయిల్ ది టైగర్ అంటూ ఇంగ్లీష్ ర్యాప్ రేంజ్ లో ఈ పాట ఉంటుందని ప్రోమో చెబుతోంది. ప్రస్తుతానికి దీన్ని ఫియర్ సాంగ్ అంటున్నారు.